హలో పిల్లలు, మనం నిత్య జీవితంలో అనేకమైన సంఘటనలను చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఋతువులు మారడం, అదేవిధంగా మనకు సముద్రపు అలల్లో వచ్చే తేడాలు, ఇలాంటివి సూర్యోదయం సూర్యాస్తమయంలో ఉండే మార్పులు, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం కదా. వీటికి కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా గమనించి ఉన్నారా? పూర్వకాలంలో దీనికి కారణం ఏమనుకునేవారంటే కనపడని ఒక శక్తి కారణమై ఉంటుంది అనుకునేవారు. ఈనాటికి కూడా ప్రపంచంలో జరిగే అన్ని మార్పులకు ఒక అతీత శక్తి ఉంటుంది అని భావించేవారు నేటికి ఉన్నారు. పూర్వకాలంలోనే బలం, శ్రమ, శక్తి, సత్తువ వీటన్నిటినీ సమానార్థాలుగా వాడేవారు. క్రమంగా బలం అనే భావన అభివృద్ధి చెందబడింది. బలం అంటే కేవలము మనం చేసే కృత్యాలకు, మనం చేసే శ్రమకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ బలం అంటే ఏమిటి, బలాల్లో ఎటువంటి రకాలు ఉన్నాయి, బలాలు ఎలా పనిచేస్తాయి అనే విషయాలు మనము ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం పేరు బలాలు రకాలు. బలాలు ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తూ ఉంటాం. నిత్య జీవితంలో ప్రతి చోట మనం బలాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు మీరు సైకిల్ తొక్కుతున్నారు అనుకోండి. సైకిల్ తొక్కుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీ పాదాలను పెడళ్ల మీద ప్రయోగిస్తూ ఉంటారు. అంటే పాదాల ద్వారా మనము బలాన్ని సైకిల్ పెడళ్ల మీద ప్రయోగిస్తున్నాం అన్నమాట. అలాగే చూడండి, ఇంకా మనము ప్రధానంగా మీ స్కూల్ బ్యాగును పైకి లేపాలి అంటే బలాన్ని ఉపయోగించాలి. ఏదైనా ఒక రబ్బర్ బ్యాండును సాగదీయాలి. ఇలాంటి ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, ఇలా సాగదీయాలి అంటే ఏం చేయాలి? మనకు బలం కావాలి. దీన్ని మెలిదిప్పాలి, బలం కావాలి. అలాగే చాలా సందర్భాల్లో మనం బలాన్ని ఉపయోగిస్తాం. మీరు ఎప్పుడైనా వడగండ్లు పడింటాయి, అంటే వర్షాలు పడేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి. ఎప్పుడైనా వడగండ్లను ఏరుకున్నారా? అక్కడ బలాన్ని ఉపయోగించాలి. అదేవిధంగా మీ ఇంటికి న్యూస్ పేపర్ వేసే అబ్బాయి వస్తుంటాడు. ఆ న్యూస్ పేపర్ అబ్బాయి పేపర్ని ఎలా విసురుతాడో చూసారా? అంటే అనేక సందర్భాల్లో మనము బలాన్ని ఉపయోగిస్తాం. ఇంకా ఎక్కడెక్కడ బలాన్ని ఉపయోగిస్తాం అనేది మనం గమనిద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే వృక్షాన్ని లాగుతున్నారు. అంటే బలము అనేది మనకు ప్రత్యక్షంగా కనపడకపోయినా కానీ దాని ప్రభావాన్ని మనం చూస్తాం. వృక్ష లాగేటప్పుడు ఆ వృక్ష లాగడం అంటే వృక్షం ముందు కదులుతూ ఉంటుంది. అంటే బలం యొక్క ప్రభావాన్ని మనము వృక్షం మీద చూస్తున్నాం. అలాగే మరికొన్ని సందర్భాలను మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ లాన్ రోలర్ ఉంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? దీనిని తోస్తున్నాం. అంటే కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తాము? లాగుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాము? మనము నెట్టుతున్నాం. అంటే లాగడం, నెట్టడం అనే రెండు చోట్ల మనం బలాన్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ పడవను నడపడం. పడవను నడిపేటప్పుడు మనం ఏం చేస్తాము? నీటిని వెనుకకు తోస్తున్నాం. తోయడం వల్ల పడవ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అంటే అదేవిధంగా మరొక సందర్భాన్ని కూడా మీరు గమనించండి. తలుపును మనము కొన్ని సందర్భాల్లో లోపలికి తోస్తాము, మనము వెనక నుండి తలుపును నెట్టుతాం. అంటే ఇక్కడ మనము నెట్టడం, లాగడం రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ నెట్టడం, లాగడం రెండు సందర్భాల్లో మనము బలాన్ని ప్రయోగిస్తున్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు అలాగే ఒక అయస్కాంతాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. అయస్కాంతం తీసుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది? అయస్కాంతము మనకు కొన్ని ఇనుప ముక్కలను ఆకర్షిస్తుంది. అంటే ఇక అయస్కాంతంలో కూడా బలం ఉందా? ఖచ్చితంగా అయస్కాంతంలో కూడా బలం అనేది ఉంది. దీన్ని మనం అయస్కాంత బలం అంటాం. అంటే మనము శ్రమ ద్వారా ఉపయోగించే బలమే కాకుండా ఇతర బలాలు కూడా ఉన్నాయి అన్న విషయం మనకు ఇక్కడ అర్థమైంది కదా మనకు. ఇప్పుడు మనము ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ పానీయాన్ని తాగుతున్నాం స్ట్రాతో పానీయాన్ని తాగడంలో మనం ఏం చేస్తున్నాము? బలాన్ని లాగుతున్నాం. అంటే నోటిలోనికి పానీయాన్ని లాగుతున్నాం. అంటే బలాన్ని ఉపయోగించి పానీయాన్ని లోపలికి లాగుతున్నాం. అలాగే నల్లబల్లను తుడవడం. నల్లబల్లను తుడిచేటప్పుడు మనము ఏం ఉపయోగిస్తాం? ఇక్కడ కూడా ఈ డస్టర్ను ఒక వైపు నుంచి మరొక వైపుకు లాగుతున్నాం. అదే సందర్భంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక
బోరుబావులు వేసే యంత్రం ఉంది ఇక్కడ. దీంట్లో ఏముంటాయి అంటే నెట్టడం ద్వారా బలాన్ని ఉపయోగిస్తామా, లాగడం ద్వారా బలాన్ని ఉపయోగిస్తామా, లేదంటే రెండు సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ రెండు సందర్భాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక పట్టికను తీసుకున్నాం. ఈ పట్టికలో ఏమి చర్యలు ఉన్నాయి అంటే బోరుబావి తవ్వడంలో బలాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, నెట్టడం ద్వారా ఉపయోగిస్తున్నామా, లేదా లాగడం ద్వారా ఉపయోగిస్తున్నామా, లేదా రెండు సందర్భాల్లో ఏమైనా ఉపయోగిస్తున్నామా అంటే ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా స్ట్రాతో పానీయాన్ని తాగడంలో మనము నెట్టుట లాగుట ఉన్నాయా, లేదా రెండు ఉన్నాయా, లేదు, లాగుట మాత్రం ఒకటే ఉంది. అదేవిధంగా డస్టర్తో నల్లబల్ల అక్షరాలను చెరుపుతున్నాం, ఇక్కడ కూడా లాగుట మాత్రమే ఉంది. అలాగే ఈ చర్యను చూడండి, అయస్కాంతం మేకులను ఆకర్షిస్తూ ఉంది అంటే ఇక్కడ ఏముంది, లాగుట మాత్రమే ఉంది. ఇక్కడ పళ్ళు చెట్ల నుంచి కిందికి రాలి పడుతున్నాయి అంటే భూమి తన వైపుకు పండ్లను లాగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లాగుట అనే బలం మాత్రమే ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే జెండాను ఎగరవేయడం, మీ ప్రధానోపాధ్యాయులు మీ పాఠశాలలో జెండాను ఎగరవేస్తూ ఉంటారు. అప్పుడు ఆ జెండా యొక్క తాడును లాగడం ద్వారా జెండాను ఎగరవేస్తాం. అంటే ఇక్కడ మనకు ఈ సందర్భాల్లో మనం ఏం చేశామంటే బలాన్ని మనము నెట్టడం ద్వారా లాగడం ద్వారా మనము వస్తువుల మీద ప్రయోగిస్తూ ఉంటాం. ఇలా ప్రయోగించడం వల్ల ఆ వస్తువు యొక్క స్థితిలో మార్పులు వస్తాయి. ఆ స్థితిలో మార్పులు వచ్చినప్పుడు మనము దాని మీద బలాన్ని మనము ప్రయోగించామని తెలుస్తుంది. బలాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా కానీ వస్తువుల మీద ప్రయోగించినప్పుడు ఆ వస్తువుల యొక్క స్థితుల్లో వచ్చే మార్పును బట్టి మనము బలాన్ని ప్రయోగించాము అని చెప్తాం. ఇప్పుడు మనము బలం అంటే ఏమిటి అంటే నెట్టడం లాగడం వంటి చర్యలను మనము బలం అంటాం. ఇప్పుడు బలాల్లో ఉండే రకాలు, బలాల్లో ఏమేం రకాలు ఉన్నాయి, వాటిని మనము ఎలా తెలుసుకుంటామనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రధానంగా మనం బలం అంటే మనం ఏమనుకున్నాము, ఇక్కడ నెట్టడం లాగడం ద్వారా బలాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఈ బలాలను మనము మూడు రకాలుగా విభజించవచ్చు. అవి ఒకటి స్పర్శాబలం, రెండు ఫలిత బలం, మూడు క్షేత్రబలం. ఇప్పుడు మనం మొదటిసారిగా స్పర్శాబలం అంటే ఏందో తెలుసుకుందాం. స్పర్శాబలాలు ఎలా ఉంటాయి, స్పర్శాబలాలు ఎలా ఉంటాయో మనము ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చూపిస్తాం. ఇక్కడ మనకు ట్యూబ్ నుంచి పేస్ట్ వచ్చేలా నొక్కడం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్యూబు ఉంది. ట్యూబును మనము వేళ్ల ద్వారా నొక్కడం ద్వారా దాని మీద పేస్టును పడేలా చేస్తాం. అంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పేస్టును తీసుకున్నాం. ఈ పేస్టును బ్రష్ దగ్గరికి ఉంచాం. దీని మీదికి ఈ టూత్ పేస్ట్ నుంచి ఇక్కడ ఏమైనా వచ్చిందా, దీంట్లోకి రాలేదు. అంటే మనం దీని మీద బలాన్ని ఉపయోగించాలి. బలాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే దీంట్లో వస్తుంది. అంటే మన చేతి వేళ్ళు ట్యూబును తాకుతూ బలాన్ని ప్రయోగిస్తున్నాయి. అప్పుడు చూడండి, అంటే అప్పుడు మాత్రమే మనకు ఈ పేస్ట్ వచ్చింది. అంటే మన చేతి వేళ్ళు ట్యూబును ఒత్తుతున్నాయి. ట్యూబ్ను బాగా ఒత్తినప్పుడు ఏమవుతుంది, ఈ బలం ద్వారా ఇది బయటికి వచ్చింది. ఇటువంటి బలాలను మనం ఏమంటామంటే స్పర్శా బలాలు అంటాం. అంటే చేతి వేళ్ళు ఏమవుతున్నాయి, ట్యూబుతో స్పర్శలో ఉన్నాయి. అలాంటప్పుడు వచ్చే బలం, దీన్ని మనం స్పర్శా బలం కింద చెప్పవచ్చు. అలాగే ఇంకొక బలాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు అయస్కాంత చూచి తీసుకున్నాం. దీని దగ్గరికి అయస్కాంతం దగ్గరికి ఒక దిక్సూచిని తెచ్చామనుకోండి, దాంట్లో అపవర్తనం కనిపించడం. ఇప్పుడు మీకు నేను ఒకటి చూపిస్తాను, చూడండి. మనము ఒక అయస్కాంతాన్ని తీసుకున్నామా, ఇది దండాయస్కాంతం అంటాం దీనిని మనము అయస్కాంత సూచి వద్దకు తీసుకొని వస్తాం. చూడండి, దీంట్లో మనకు కదలిక కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అయస్కాంతము నేరుగా దిక్సూచిని తాకడం లేదు. ఇది దూరంగా ఉండంగానే దీనిలో అపవర్తనాలు మనకు కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది చెప్పండి. అంటే ఈ బలాన్ని మనం స్పర్శాబలం అనొచ్చునా? ఈ బలాన్ని మనము స్పర్శాబలం అనలేదు. అంటే నేరుగా స్పర్శ లేకుండానే మనకు అయస్కాంతం ద్వారా ఇక్కడ అపవర్తనం అనేది కనిపిస్తూ ఉంది. ఈ బలాలను ఏం బలాలు అనొచ్చు మీరు ఆలోచించండి. ఈ బలాలను మనము క్షేత్ర బలాలు అని అంటా ఉంటాం.
ఇప్పుడు మనం స్పర్శాబలాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. స్పర్శాబలాలంటే ఏంటి? రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను మనము స్పర్శాబలాలు అంటాం. ఇప్పుడు స్పర్శాబలాలు కొన్ని రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలు చూద్దాం. స్పర్శాబలాలు: ఒకటి కండర బలం, రెండు ఘర్షణ బలం. మొదట మనం కండర బలం గురించి తెలుసుకుందాం. అంటే మన కండరాలు చేసే పని, అంటే మనమే కాదు, ఉన్నత స్థాయి జీవులు ఏవైనా కానీ వాటి కండరాలతో చేసే పనిని మనము కండరాల ద్వారా ప్రయోగించే బలాన్ని మనం కండర బలం అంటాం. ఇప్పుడు కండర బలం అంటే మనము ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ బరువులు ఎత్తడం. బరువులు ఎత్తడానికి ప్రధానంగా ఏం కావాలి? మనకు కండర బలం అవసరం. ఇప్పుడు బరువులను పైకెత్తడం గమనించండి. ఇక్కడ ఈ బరువులు పైకెత్తేటప్పుడు ప్రధానంగా కండర బలాలు మనకు అవసరమవుతాయి. ఇప్పుడు అలాగే మనము పండ్లను తోముకుంటున్నాం అనుకోండి, దీనికి ఏ బలం అవసరం? కండర బలం అవసరం. అలాగే ఇంకా ఎక్కడెక్కడ భోజనం చేయడం, ఆటలాడడం, ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉంటాయి మనకు. వీటన్నిటిలో మనము కండర బలాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఇది చూడండి, ఆటలాడడంలో మనకు ప్రధానంగా ఏ బలం అవసరం? కండర బలం అవసరం. అదేవిధంగా భోజనం చేయడంలో కూడా మనకు కండర బలం అవసరం. అంటే భోజనాన్ని బాగా నమలాలంటే నోటి కండరాలు బాగా పనిచేయాలి. భోజనాన్ని నోట్లో పెట్టుకోవాలంటే చేతి కండరాలు బాగా పనిచేయాలి. వీటిల్లో కూడా మనకు కండర బలం అనేది అవసరమవుతుంది. ఇంకా ఉదాహరణకు మనమే కాదు కండర బలాన్ని ఉపయోగించేది, ఉన్నత స్థాయి జీవులు కూడా కండర బలాన్ని ఉపయోగిస్తాయి. ఎడ్ల బండిని చూడండి, ఎడ్ల బండి బండిని లాగుతూ పోతా ఉంది. అంటే ఇలా లాగుతా ఎలా వెళ్తుంది అంటే ఆ ఎడ్ల యొక్క కండరాలు బలాన్ని ప్రయోగించి మనకు బండిని లాగుతున్నాయి. అంటే ఉన్నత స్థాయి జీవులు ఏవైనా మన మనుషులే కాకుండా ఉన్నత స్థాయి జీవులు ఏవైనా తమ కండర బలాన్ని ఉపయోగించుకోగలుగుతాయి అని మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము గమనించినట్లయితే మనకు చూడండి, లోపలి వైపు హృదయ స్పందన కానీ ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు కానీ మీరు బాగా గమనించినట్లయితే అక్కడ కూడా కండరాలు ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే లోపలి వైపు కండరాలు పనిచేస్తూ ఉంటాయి. హృదయ స్పందన, ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచం అనేటివి నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇవి మనకు తెలియకుండానే లోపల కండర బలం అనేది మనకు పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, కండరాలు ఎలా పనిచేస్తాయో ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకు కండరాలు ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి గమనించండి. అంటే ఇక్కడ బరువులను పైకెత్తేటప్పుడు కొన్ని కండరాలు సంకోచించడం, కొన్ని కండరాలు వ్యాకోచించడం అనేది మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము అలాంటి ఉదాహరణనే మనొకటి కూడా మనం చేయవచ్చు. ఉదాహరణకు మనము ఈ బంతిని తీసుకున్నాం అనుకోండి. ఇది మెత్తగా ఉన్న బంతి. ఈ మెత్తగా ఉన్న బంతిని మనము చేతిలో ఉంచుకొని ఇలా ఒత్తామనుకోండి, ఇలా బాగా ఒత్తుతున్నాం అనుకోండి. ఒత్తుతున్నప్పుడు మన కండరాలు ఏవి సంకోచిస్తున్నాయి, ఏవి వ్యాకోచిస్తున్నాయి అనేది మీరు బాగా పరిశీలించవచ్చు. చూడండి, ఏ కండరాలు బాగా సంకోచిస్తున్నాయి, ఏ కండరాలు బాగా వ్యాకోచిస్తున్నాయి అనేది మీరు గమనించవచ్చు. ఇది మీ స్నేహితుని చేతికి ఇచ్చి మీ స్నేహితుడు దీన్ని బాగా ఇలా ఒత్తుతున్నప్పుడు ఏ కండరాలు వ్యాకోచిస్తున్నాయి, ఏ కండరాలు సంకోచిస్తున్నాయి అనేది మనం బాగా గమనించవచ్చు. అలాగే మీరు ప్రధానంగా ఒక బంతిని బాగా విసురుతున్నారనుకోండి, అంటే క్రికెట్లో బౌలింగ్ ఏదైనా చేస్తున్నారనుకోండి, మీ స్నేహితుని మీరు బాగా గమనించండి. బంతిని వేగంగా విసిరేటప్పుడు ముందరి వైపు ఉన్న కండరాలు వ్యాకోచిస్తాయి. అలాగే వెనక వైపు ఉన్న కండరాలు సంకోచించి మొదట వ్యాకోచించిన కండరాలను నియంత్రిస్తాయి. అంటే కండరం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కండరాల యొక్క కణజాలం వల్ల మనకు కండరం అనేది ఏర్పడి ఉంటుంది. ఈ కండరాలు మనకు ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ కండర బలం వల్లనే మనము పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనము కండర బలము అంటే ఏంటి? శరీర కండరాలను ఉపయోగించి ప్రయోగించే బలాన్ని మనము కండర బలం అంటాము. అంటే మనం నేర్చుకున్న ఉదాహరణల ద్వారా ఇప్పుడు ఒక నిర్వచనాన్ని మనము సాధించాం.
అంటే శరీర కండరాలు ఉపయోగించి ప్రయోగించే బలాన్ని మనము కండర బలం అంటాం. అలాగే మనము ఘర్షణ బలం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఘర్షణ బలంలో మీరు ఏం గమనించారు? ఇప్పుడు ఒక అగ్గిపుల్లను మనం వెలిగించాం. అంటే మనం అగ్గిపుల్లను వెలిగిస్తున్నామంటే అగ్గిపెట్టెకు పక్కన ఉన్న ఈ గరుకుగా ఉన్న దాని మీద మనం గీసినప్పుడు ఈ ఘర్షణ బలం ఉండి మనకు అగ్గిపుల్ల వెలిగింది. అదేవిధంగా మనము ఘర్షణను చాలా సందర్భాల్లో చూడవచ్చు. ఉదాహరణకు మన చేతులు ఉన్నాయనుకోండి, చేతులను బాగా ఇలా కొంచెంసేపు అన్నామనుకోండి, ఏమవుతుంది? ఒక వేడి పుడుతుంది. అంటే ఏమవుతుంది? ఇక్కడ కూడా ఘర్షణ అనేది ఉంది. అంటే ఘర్షణ అనేది కూడా ఒక బలమే. ఈ ఘర్షణ గురించి మరికొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఒక చిన్న ప్రయోగాన్ని మీరు గమనించండి. ఈ ప్రయోగంలో మీరు ఏం గమనించారు? మనము 3 తలాలు తీసుకున్నాం. ఇక్కడ మనము గాజు పలకను తీసుకున్నాం, ఇక్కడ ఇసుక తలాన్ని తీసుకున్నాం, ఇక్కడ మట్టి తలాన్ని తీసుకున్నాం. ఇక్కడ మనము ఒకే రకమైన బంతులు తీసుకున్నాం. గాజు పలక మీద, ఇసుక మీద, మట్టి మీద ఒకే రకమైన బంతులు తీసుకున్నాం. మూడిటి మీద ఒకే రకమైన బలాన్ని ఉపయోగించాం. కానీ గాజు పలక మీద ఉన్న బంతి వేగంగా కదిలి వెళ్ళిపోయింది. ఇసుక మీద ఉన్న బంతి చూడండి, కొంత దూరం మాత్రమే కదిలి ఆగిపోయింది. ఇక్కడ చూడండి, మనము మట్టి మీద ఉన్న బంతి ఇంకొంచెం దూరం వెళ్ళి ఆగింది. అంటే మనము ఒకే రకమైన బంతిని తీసుకున్నాం, ఒకే రకమైన బలాలు ఉపయోగించాం, కానీ తలాలు వేరువేరుగా ఉండడం వల్ల వాటి ప్రయాణించిన దూరాలు మారాయి. అంటే ఇక్కడ గాజు పలక నున్నగా ఉంటుంది కాబట్టి వీటి మీద గాజు పలక మీద వేగంగా బంతి కదిలింది. ఇసుక గరుకుగా ఉండి ఎక్కువ ఘర్షణను కలగజేసింది కాబట్టి ఇసుక మీద ఉన్న బంతి కొద్ది దూరం మాత్రమే కదిలింది. దానికన్నా కొంచెం తక్కువ ఘర్షణ ఉంది కాబట్టి మట్టి మీద ఇంకొంచెం దూరం వెళ్ళి అది ఆగింది. ఇక్కడ మనము గమనించారు కదా, ఇప్పుడు మనము ఒకే రకమైన వస్తువు తీసుకున్నాం, ఒకే రకమైన బలాన్ని ఉపయోగించాం, తలాలు వేరుగా ఉండడం వల్ల వాటి కదలికలో మార్పులు మనం గమనించాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వేరువేరు వస్తువులు తీసుకుంటాం. వేరువేరు వస్తువులు తీసుకొని ఒకే తలం తీసుకుంటాం. వేరువేరు వస్తువులు ఒకే తలాన్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా మనకు ఉంటుందో ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు ఈ ప్రయోగాన్ని మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనము ఒక తలాన్ని తీసుకున్నాం. అంటే ఒక ట్రే తీసుకున్నాం, లేదంటే ఒక కార్డు బోర్డు కానీ ట్రే కానీ తీసుకున్నాం అనుకోండి. దీని మీద మనము 3 వస్తువులు తీసుకున్నాం. ఒకటి మంచు ముక్క, రెండవది కాయిన్ అంటే నాణ్యం, మూడవది రబ్బరు ఎరైజర్ మనమైనా తీసుకోవచ్చు. ఈ మూడింటిని ఒక వైపున ఉంచి చేతితో మనము ఈ ట్రేను పైకి కొంచెం ఎత్తామనుకోండి, ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ 3 కిందికి జారుతున్నాయి. ఏది ముందుకు జారింది? మనకు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనకు మంచు ముక్క ముందు జారింది, తర్వాత నాణ్యము, తర్వాత ఎరైజరు ఇక్కడ వచ్చాయి. దీనికి కారణమేమి? ఒకే తలం తీసుకున్నాం, వస్తువులు వేరు వస్తువులు తీసుకున్నాం. అంటే ఒకే ఘర్షణ కార్డుబోర్డు ఒకే ఘర్షణ కలుగజేస్తా ఉందా, లేకుంటే వేరు ఘర్షణలు కలుగజేస్తా ఉందా అనేది మనం గమనించాలి. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మంచుకు కార్డుబోర్డుకు మధ్య ఘర్షణ తక్కువగా ఉండడం వల్ల వేగంగా కిందికి వచ్చింది. మనము ఎరైజర్ను తీసుకున్నామంటే ఎరైజర్లో ఉన్న ఘర్షణ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అది నిదానంగా వచ్చింది. అంటే ఈ 2 సందర్భాల్లో మనం గమనించింది ఏంటంటే వస్తువుకు తలానికి మధ్య ఉన్న ఘర్షణ వల్లనే దాని కదలికలు ఆధారపడి ఉంటాయి అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అంటే ఘర్షణ బలం అంటే ఏంటి? ఇంతవరకు మనం తెలుసుకున్న ఉదాహరణల ద్వారా ఘర్షణ బలం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఘర్షణ బలం అంటే ఒక వస్తువు మరొక వస్తువుపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేది ఘర్షణ. ఒక వస్తువు మరొక వస్తువుపై కదులుతూ ఉన్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేది మనకు ఘర్షణగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఒక చిత్రాన్ని. ఒక వ్యక్తి నేలపై జారి కింద పడిపోతున్నాడు. ఇలాంటి సందర్భాలు మనకు ఎదురై ఉంటాయి. అంటే ఎప్పుడు బాగా వర్షాకాలంలో ఉన్నప్పుడు మనము నడుస్తూ ఉన్నప్పుడు బురద మీద కాలు వేసినప్పుడు జారిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాకాలంలోనే వాహనాలు అదుపు తప్పుతూ ఉంటాయి.
అంటే మనము పొరపాటున ఒక అరటి తొక్క మీద కాలు వేసినప్పుడు జారి పడిపోవడం ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు అలా జరుగుతూ ఉంది? వర్షాకాలంలోనూ బురద ఎక్కువగా ఉన్నప్పుడు ఎందుకు అలా జరుగుతూ ఉంది అని మనం బాగా గమనించినట్లయితే అక్కడ ఘర్షణ తక్కువగా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనము గమనించవచ్చు. ఇప్పుడు భూమి మీద ఘర్షణ లేకపోతే ఏం జరుగుతుంది? ఏ వస్తువులను మనము చేతితో పట్టుకోలేం. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే వస్తువులు చేతి నుంచి మనకు జారిపోతున్నాయి. భూమి మీద ఘర్షణ లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది ఊహించారా మీరు? ఉదాహరణకు మీరు మీ అరచేతులు బాగా చూసుకున్నట్లయితే అరచేతుల్లో గీతలు ఉంటాయి. ఈ గీతల వల్ల ప్రయోజనం ఏంటి? అరచేతుల్లో ఉన్న గీతల వల్ల ప్రయోజనం ఏంటి అంటే ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే ఏ వస్తువునైనా మనము పట్టుకునేదానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే ఉదాహరణకు మనము ఒక వస్తువును ఇలా పట్టుకున్నామనుకోండి, ఒకవేళ ఈ రేఖలు లేకపోతే ఈ వస్తువు జారిపోయే అవకాశం ఉంది. మనము సన్నటి సూదిని కూడా మనము చేతితో పైకి లేపుతాం. కారణం ఏంటంటే మన చేతిలో ఉన్న ఈ రేఖలే. ఈ సందర్భాలు మనం అనేక చోట్ల చూసింటాం. మీరు టైర్లు చూసింటారు, అంటే వాహనాల టైర్లకు గీతలు ఉంటాయి. అదేవిధంగా మీరు గమనిస్తే మీరు వేసుకున్న పాదరక్షలకు కింది వైపున కూడా గీతలు లాంటివి ఉంటాయి. ఎందుకు ఇవి? మనము కింద పడిపోకుండా కొన్ని సందర్భాల్లో ఈ ఘర్షణ అనేది మనకు కాపాడుతూ ఉంటుంది. ఘర్షణ లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది మీరు ఊహించారా? ఘర్షణ లేకపోతే మనము దేనిని పేపర్ మీద మనం దేంతో పెన్తో రాయలేం, మనము ఆటలాడలేం, పరిగెత్తలేము, కుర్చీలో కూర్చోలేము, తర్వాత ఏ పనులు చేసుకోలేం. అంటే ఉదాహరణకు మీరు బాగా గమనిస్తే ఏ వాహనాన్ని కూడా మనం నడపలేం. అంటే ఘర్షణ వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయి, ఘర్షణ వల్ల మనకు నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము ఘర్షణ గురించి మనం ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ప్రయోగాన్ని చూడండి. మీ సైన్స్ పుస్తకాన్ని టేబుల్ మీద ఉంచామనుకోండి. ఇప్పుడు టేబుల్కు సైన్స్ పుస్తకానికి మధ్యన ఏమైనా ఘర్షణ ఉందా? ఏ ఘర్షణ ప్రస్తుతానికి లేదని చెప్పాలి. ఇప్పుడు మనము దీని మీద 2 బలాలు పనిచేస్తూ ఉంటాయి. పైవైపు నుంచి గురుత్వ బలం పనిచేస్తూ ఉంటుంది. టేబుల్ యొక్క తలము పుస్తకం పైకి మరొక బలాన్ని ప్రయోగిస్తూ ఉంది. దాన్ని మనం అభిలంబ బలం అంటాం. ఇప్పుడు మనము ఈ పుస్తకాన్ని ముందుకు జరుపుతున్నాం. ఇప్పుడు ఘర్షణ బలం ఉందా అంటే ఇప్పుడు ఘర్షణ బలం ఉంది. అంటే పుస్తకానికి టేబుల్ తలానికి మధ్య ఒక ఘర్షణ బలం ఉంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఘర్షణను తగ్గించడానికి నిత్య జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రధానంగా ఘర్షణను తగ్గించడానికి మనం సాధారణంగా ఏం చేస్తాము? మనము నూనెలు వాడతాం, బాల్ బేరింగ్లు వాడతాం. ఇప్పుడు మనకు ఏదైనా ఒక దాన్ని సులభంగా ముందుకు కదిలించాలంటే దాని కింద మనం రోలర్లు ఇలాంటివి చక్రాలు లాంటివి ఉంచితే అది సులభంగా కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి బాల్ బేరింగ్లు, తర్వాత కందెనలు, నూనెలు ఇవన్నీ ఉపయోగించి మనము ఘర్షణను తగ్గిస్తాం. ఘర్షణ వల్ల మనకు ప్రధానంగా చాలా లాభాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము అభిలంబ బలం అంటే ఏంటి, ఆ బలం ఎలా పనిచేస్తుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మీరు ఇక్కడ చిత్రాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకు టేబుల్ మీద ఉంచిన పుస్తకం మీద 2 బలాలు పనిచేస్తున్నాయి. పైనుంచి కిందికి ఉన్న బలము వచ్చేసి దీన్ని గురుత్వ బలం లేదంటే గురుత్వాకర్షణ అంటాం. అంటే భూమి వస్తువులను తన వైపుకు లాగుతూ ఉంటుంది. అలాగే టేబుల్ తలము పుస్తకం పైకి మరొక బలాన్ని ప్రయోగిస్తుంది. దీన్ని మనం అభిలంబ బలం అంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు వేరొక తలం మీద లంబ దిశలో కలగజేసే బలాన్ని మనము అభిలంబ బలం అంటాం. ఇప్పుడు ప్రధానంగా ఒకవేళ పుస్తకం కింద మనకు టేబుల్ లేదనుకోండి, పుస్తకం ఏమవుతుంది? కిందికి పడిపోతుంది. ఎంతవరకు పడిపోతుంది? ఏదైనా అడ్డంకి వచ్చేంత వరకు అది పడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు అభిలంబ బలం గురించే మరి ఒక ఉదాహరణ చూస్తాం. ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్ల మీద మనము ఒక కర్రను ఉంచామనుకోండి. ఇప్పుడు దీని మీద పనిచేసే గురుత్వ బలాన్ని, అభిలంబ బలాన్ని ఏ విధంగా చెప్తారు చూడండి. పైనుంచి గురుత్వ బలం పనిచేస్తుంది, గురుత్వ బలం లేదా గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. ఇక్కడ 2 అభిలంబ బలాలు పనిచేస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడి నుంచి ఒక అభిలంబ బలం పనిచేస్తుంది N1, కింది వైపు నుంచి మరొక అభిలంబ బలం N2 పనిచేస్తూ ఉంది. అంటే N1, N2లు అభిలంబ బలాలు, ఇక్కడ W గురుత్వాకర్షణ బలంగా మనము గుర్తించాలి. అలాగే
ఇప్పుడు మనం ఇక్కడ ఏ బి అనే రెండు వస్తువులు తీసుకున్నాం. ఇవి రెండు ఒక తలం మీద ఉన్నాయి. ఇప్పుడు ఏ మీద పనిచేసే బలాలేంటి, బి మీద పనిచేసే బలాలేంటో మనం చూద్దాం. ఏ మీద ఏ బలాలు పనిచేస్తున్నాయి మీరు బాగా గమనిస్తే ఏ మీద బి యొక్క భారం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఏ నుంచి గురుత్వ బలము కింది వైపుకు పనిచేస్తూ ఉంది. అదేవిధంగా తలము ఏకి ఊర్ధ్వ దిశలో మనకు అభిలంబ బలాన్ని కలగజేస్తూ ఉంది. అలాగే బి వైపు చూడండి, బి మీద ఎటువంటి బలాలు పనిచేస్తున్నాయి చూడండి. బి మీద పనిచేసే బలాలు మీరు గమనించినట్లయితే బి మీద ఏ ఒక అభిలంబ బలాన్ని కలగజేస్తూ ఉంది. అదేవిధంగా తలము కూడా ఒక అభిలంబ బలాన్ని ఊర్ధ్వ దిశలో బి వైపుకు పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ బి నుంచి ఒక గురుత్వ బలం కింది వైపుకు పనిచేస్తూ ఉంది. అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే N1, N2లు అభిలంబ బలాలని, ఇక్కడ W గురుత్వాకర్షణ బలంగా మనం తీసుకుంటాం. అంటే మనము ఏదైనా ఒక నిశ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువును తీసుకున్నాం అనుకోండి, దీన్ని కదిల్చడానికి మనము కావలసిన కనీస బలాన్ని ఎలా లెక్క కట్టాలి చూద్దాం. ఇక్కడ మనం ఒక వస్తువును తీసుకున్నాం. ఈ వస్తువుకు రెండు అక్షాలు ఊహించాం, ఒకటి x అక్షం అని, రెండోది y అక్షం అని. ఇది నిశ్చల స్థితిలో ఉంది. ఇప్పుడు నిశ్చల స్థితిలో ఉంది అంటే దీని మీద పనిచేసే బలాలు, అభిలంబ బలాలు, గురుత్వ బలాలు మనకు సమానంగా ఉండడం వల్ల వస్తువు కదలకుండా నిశ్చల స్థితిలో ఉంది. ఇప్పుడు దీన్ని కదల్చాలంటే మనం ఎటువంటి బలాలు ప్రయోగించాలి అనేది చూద్దాం. ఇప్పుడు దీనికి పనిచేసే బలాలు, పైనుంచి గురుత్వాకర్షణ బలం, కింది వైపు నుంచి అభిలంబ బలం రెండు పనిచేస్తున్నాయి. ఉదాహరణకు దీని మీద మనం ఒక బలాన్ని ప్రయోగించామనుకోండి, F అనే బలాన్ని ప్రయోగించామనుకోండి. ఇప్పుడు ఇది ఘర్షణ బలం, అంటే ఇక్కడ ఉన్న తలానికి వస్తువుకు మధ్య ఉన్న ఘర్షణ బలం FR అనేది మనం తీసుకున్నామంటే ఇవి రెండు సమానంగా ఉండడం వల్ల కూడా మనకు వస్తువుకు ముందు కదలదు. ఎప్పుడు వస్తువు ముందు కదులుతుంది చూడండి, అంటే FR కన్నా F ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఘర్షణ కన్నా మనం ప్రయోగించిన బలం ఎక్కువగా ఉన్నప్పుడు వస్తువు x అక్షం దిశలో ముందుకు వెళ్తుంది. అంటే దీన్నే మనము ఫలిత బలంగా లెక్క కడతాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనము రెండు బలాలు ఉన్నాయి, అంటే అభిలంబ బలం ఉంది, గురుత్వ బలం ఉంది. గురుత్వ బలము అంటే మనము అభిలంబ బలం గురుత్వ బలం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది y అక్షం దిశలో కదులుతుంది. ఒకవేళ అది కింది వైపుకు కదలాలా, అంటే భూమి వైపుకు కదలాలంటే ఏ బలం ఎక్కువ ఉండాలి, అప్పుడు గురుత్వాకర్షణ బలం ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు అది భూమి వైపుకు కదులుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనము బలాలను అనేక రకాలుగా చెప్తున్నాం, అంటే స్పర్శ బలాలని, ఘర్షణ బలం అని, అభిలంబ బలం అని, ఇలా వేరుపరచవలసిన అవసరం ఏమన్నా ఉందా? బలం అంటే ఒకే బలంగా మనం చెప్పవచ్చు కదా, ఇలా వేరు పరిచి చెప్పవలసిన అవసరం ఏమిటి? దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. అంటే ఘర్షణ బలాలు, అంటే స్పర్శ బలాలు, అభిలంబ బలాలను వేరు చేయడం వల్ల మనము ఒక ఫలిత బలాన్ని లెక్క కట్టచ్చు. అంటే ఒక వస్తువును ముందుకు కదల్చాలంటే ఎంత ఫలిత బలం కావాలా అనే విషయాన్ని మనం కలుపుకోవచ్చు. అంటే ఘర్షణ బలం ఎంత ఉంది, అంటే ఒక వస్తువుకు తలానికి మధ్య ఎంత ఘర్షణ బలం ఉంది, ఈ ఘర్షణ బలాన్ని మనము దాటుకుంటూ వస్తువును ముందు కదల్చాలంటే మనం ఎంత ఫలిత బలాన్ని ఉపయోగించాలా అని దీని ద్వారా మనము లెక్క కట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కొత్త విషయం తన్యత గురించి తెలుసుకుంటాం. తన్యత అంటే ఏమిటి? ఇప్పుడు మనం దానికి ఉదాహరణ తీసుకుందాం. మనం ఇక్కడ ఒక తలానికి ఒక భారాన్ని వేలాడదీశాం అనుకోండి, అంటే ఈ దారంలో ఏమవుతుంది, తన్యత అనేది ఉంటుంది. భారము ఎక్కువైందనుకోండి, ఏమవుతుంది, దారం తెగిపోతుంది. అంటే ఈ భారాన్ని భరించేంత శక్తి భారాన్ని భరించేంత శక్తి దారానికి లేదనమాట. ఇప్పుడు మనము ఈ దీంట్లో పనిచేసే బలాలు గమనిద్దాం. ఒకటి తన్యత పై వైపుకు ఉంది, గురుత్వ బలం కింది వైపుకు ఉంది. రెండు బలాలు సమానంగా ఉండడం వల్ల మాత్రమే దారము తెగకుండా ఉంది. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తానే, ఇప్పుడు గురుత్వ బలం ఎక్కువైంది అనుకోండి, దారం తెగిపోతుంది. తన్యత మనకు తగినంత ఉంది కాబట్టి మనకు ఇక్కడ నుంచి అది మనం ఒక ఆధారానికి వేలాడదీస్తే అక్కడ నుంచి మనకు అది వేలాడుతూ ఉన్నట్లు కనిపిస్తా ఉంది. ఇప్పుడు తన్యతా బలం అంటే ఏంటి? ఇప్పుడు మనం రెండు ఉదాహరణలు గమనించుకున్నాం ఇప్పుడే.
ఈ రెండు ఉదాహరణలు బట్టి తన్యతా బలాన్ని ఎలా చెప్పవచ్చు అంటే తాడు లేదా దారంలో గల బిగుసుదనాన్ని మనము తన్యతా బలం అంటాం. తాడు లేదా దారంలో గల బిగుసుదనాన్ని మనం తన్యతా బలం అంటాం. ఇప్పుడు దారం భరించగలిగే గరిష్ట బలాన్ని మనం ఎలా లెక్క కడతామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ఆధారానికి ఒక స్ప్రింగు త్రాసును తగిలించాం, దానికి ఒక దారంను కట్టి దానికి ఒక బరువులు తగిలించే హ్యాంగర్ను వేసాం. ఇవి మనకు కావాల్సిన పరికరాలు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము భారాలను క్రమంగా పెంచుతూ పోతున్నప్పుడు ఇక్కడ చూడండి స్ప్రింగు త్రాసులో ఉన్న రీడింగ్ను మీరు గమనించవచ్చు. భారాలు పెంచుతూ ఉంటే స్ప్రింగు త్రాసులో ఈ రీడింగు పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇంకా భారాన్ని వేసామనుకోండి ఏమవుతుంది, స్ప్రింగు త్రాసులో రీడింగు ఇంకా మనం గమనించవచ్చు. అప్పుడు ఏమైంది, ఎక్కువ భారాలు వేయడం వల్ల దారం తెగిపోయింది. అప్పుడు దారం తెగినప్పుడు ఎంత రీడింగ్ ఉందో మీరు ఇక్కడ గమనించినట్లయితే అదే దారం భరించగలిగే గరిష్ట బలాన్ని మనం లెక్క కట్టినట్టు అవుతుంది. గమనించారా? అంటే దారము ఎంత భారాన్ని భరించగలదు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక దారమే కాకుండా మనం ఏవైనా తీగలను కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వాటిని ఎక్కడైనా మనము ప్రయోగపూర్వకంగా పరిశీలించి ఇంత భారాన్ని ఈ తీగలు భరించగలవు అని తెలుసుకునేదానికి ముందు ఆ తీగలు భరించగలిగే గరిష్ట బలాన్ని మనం కనుక్కోవాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాల ద్వారా మనము పెద్ద పెద్ద ప్రయోగాలు చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఈ తన్యత గురించే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఇక్కడ మీరు చూస్తున్న ప్రయోగాన్ని గమనించినట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ బరువులు కలిపిన ఈ స్ప్రింగు త్రాసును చిన్నగా పైకి లేపుతున్నాం. చిన్నగా పైకి లేపినప్పుడు దాని యొక్క భారం పెరగడాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే భారం పెరిగింది. అంటే దాన్ని పైకి లేపుతూ పోతున్నాం అనుకోండి, చిన్నగా పైకి లేపుతూ పోతున్నప్పుడు దాని భారం పెరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, దీంట్లో ఏం చేస్తున్నామంటే దాన్ని చిన్నగా కిందికి దించుతున్నాం, అంటే దాని భారం తగ్గింది. అంటే భారాన్ని మనం ఏం చేస్తున్నాము, స్ప్రింగు త్రాసును మనము పైకి తీస్తున్నప్పుడు భారాలు పెరిగాయి, దాన్ని కిందికి దించుతున్నప్పుడు భారాలు తగ్గాయి. మనము ఇదే స్ప్రింగు త్రాసును ఒక్కసారి వేగంగా పైకి లాగేసామనుకోండి, లాగేస్తే ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, దారం తెగిపోవచ్చు, కొన్నిసార్లు తెగకపోవచ్చు. దారం తెగడానికి కారణం ఏమి? చిన్నగా లేపినప్పుడు ఎందుకు దారం తెగిపోలేదు, దాన్నే మనం వేగంగా పైకి లేపినప్పుడు దారం ఎందుకు తెగిపోతా ఉంది అంటే మనం ఎంత వేగంగా పైకి లేపితే భూమి అంత వేగంగా దాన్ని కిందికి లాగుతుంది. అందువల్ల ఏమవుతుంది, భారం ఎక్కువై దారంలో ఉన్న తన్యతా బలం తగ్గిపోయి అదేం చేస్తుంది, దారము తెగిపోయే అవకాశం ఉంది. మీరు ఇలాంటి సందర్భాలను మనం చూడవచ్చు. మీరు లిఫ్టులో వెళ్ళేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు, కిందికి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా మనము ఇలాంటి వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు క్షేత్ర బలాల గురించి మనం తెలుసుకుందాం. క్షేత్ర బలాలు మనం ఏమనుకున్నాము, క్షేత్ర బలాల గురించి మనం ఇంతకుముందే తెలుసుకొని ఉన్నాం. క్షేత్ర బలాలంటే స్పర్శ బలాలు వేరు, క్షేత్ర బలాలు వేరు. క్షేత్ర బలంలో మనం అయస్కాంత బలం గురించి తెలుసుకున్నాం. అయస్కాంత బలం అంటే ఏమవుతుంది, నేను చెప్పాను అయస్కాంత బలం గురించి. అంటే అయస్కాంతాన్ని మనం దిక్సూచి దగ్గరికి తెచ్చినప్పుడు అయస్కాంతం కొంచెం దూరంగా ఉండంగానే ఏమవుతుంది, అది దిక్సూచిలో ఉన్న ముళ్ళు కదులుతూ ఉంది. అంటే క్షేత్ర బలాలను మనం 3 రకాలుగా విభజించవచ్చు. 1 అయస్కాంత బలం, 2 స్థావర విద్యుత్ బలం, 3 గురుత్వ బలం అని 3 రకాలుగా విడగొట్టవచ్చు. మొదటిసారిగా మనము అయస్కాంత బలం గురించి తెలుసుకుందాం. అయస్కాంత బలంలో మనం ఏం చేస్తామంటే ఒక సూదిని తీసుకున్నాం. ఇక్కడ సూదిని ఏం చేస్తున్నాము, ఏకస్పర్శ పద్ధతిలో దీన్ని మనము అయస్కాంతీకృతం చేసినప్పుడు ఇది అయస్కాంతీకృతం అయిందా లేదా తెలుసుకోవడానికి దీని దగ్గరికి ఒక దిక్సూచిని తెచ్చాము. దిక్సూచిలో అపవర్తనం కనిపించింది, అంటే ఇది మనకు అయస్కాంతీకృతం అయింది. ఇలాంటి సూదులను మనము తీసుకొని ఏం చేస్తాము, వీటికి ఒక తెల్లటి బెండు బంతిని, ఒక ఎరుపు రంగు ఉన్న బెండు బంతిని మనము వేస్తాం. అంటే తెలుపు రంగు ఉన్న బెండు బంతి వచ్చేసి మనకు ఉత్తర ధ్రువాన్ని సూచిస్తే, ఎరుపు రంగు ఉన్న బెండు బంతి మనకు దక్షిణ ధ్రువాన్ని సూచిస్తుంది. ఈ రెండింటిని మనం ఏం చేస్తాము, నీటిలో వేసామనుకోండి, ఏం జరుగుతుందో గమనించండి. విజాతి ధ్రువాలు దగ్గరగా వచ్చాయి.
ఒకవేళ మనము సజాతి ధ్రువాలను దగ్గరగా పెట్టినట్లయితే ఇక్కడ అవి దూరంగా జరుగుతాయి. దీన్నే మనం అయస్కాంతంలో అయస్కాంతం యొక్క ధర్మాలుగా మనం చెప్పవచ్చు. అయస్కాంతం యొక్క ధర్మాలుగా చెప్పేటప్పుడు మనము చూడండి, ఒక ఉక్కు ముక్కను ఏ విధంగా అయస్కాంతీకృతం చేస్తామో చూడండి. ఒక ఉక్కు ముక్క తీసుకున్నాం, దాన్ని ఒక చెక్క బల్ల మీద ఉంచాం. చెక్క బల్ల మీద ఉంచవలసిన అవసరం ఏమిటి? దాన్ని వేరే బల్ల మీద ఉంచవచ్చునా అంటే, అది త్వరగా అయస్కాంతీకృతం కావాలంటే దాన్ని మనకు అనయస్కాంత పదార్థాల మీద ఉంచడం వల్ల త్వరగా అయస్కాంతీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం? మనము అయస్కాంతీకృతం చేస్తున్నాం. ఏ ధ్రువంతో దాన్ని మనము అయస్కాంతీకృతం చేస్తున్నామో గమనించండి. ఉత్తర ధ్రువం చేత దాన్ని అయస్కాంతీకృతం చేస్తున్నాం. కావాలంటే మనం దీన్ని ఈ పద్ధతిని మనం ఏకస్పర్శ పద్ధతి అంటాం. ఇప్పుడు దీన్ని మరొకసారి తిప్పి మళ్ళీ ఏకస్పర్శ పద్ధతిలో మనం దీన్ని చేస్తాం. ఇలా చేయడం వల్ల అది అయస్కాంతంగా మారిపోయింది. అంటే దీనికి కూడా మనకు రెండు ధ్రువాలు ఏర్పడ్డాయి, ఉత్తర ధ్రువం అని దక్షిణ ధ్రువం అని ఏర్పడ్డాయి. ఇప్పుడు ఉత్తర ధ్రువం ఏ వైపు ఏర్పడింది, దక్షిణ ధ్రువం ఏ ఏర్పడిందో మీరు గమనించండి. దీని దగ్గరికి మనము అయస్కాంత సూచిని తెచ్చి దీని ధ్రువాలను మనం పరిశీలించవచ్చు. ఇప్పుడు మనము అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది ఉత్తర దక్షిణ దిశలను చూపిస్తుంది. దీనినే మనం అయస్కాంతం యొక్క దిశాధర్మం అని అంటాం. ఇప్పుడు మీరు కంపాస్ను బాగా చూసినట్లయితే ఈ కంపాస్లో కూడా మనం అయస్కాంతం యొక్క దిశాధర్మాన్ని కనుక్కోవచ్చు. దీన్ని మనం ఏమంటాము? దిక్సూచి అంటాం. ఈ దిక్సూచిలో చూడండి, ఇది ఎక్కడ చూపిస్తుంది? ఉత్తర దక్షిణ దిశలను చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనము దీనిని వేరే వైపుకు తిప్పినా కానీ తిరిగి ఉత్తర దక్షిణ దిశలను చూపిస్తుంది. దీని ద్వారా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దిక్సూచిని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము? మనం నౌకాయానంలోను, విమానయానంలోను చాలా చోట్ల మనం దీన్ని దిక్సూచిని ఉపయోగిస్తాం. అంటే అయస్కాంతం యొక్క దిశాధర్మం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలనే ఎందుకు సూచిస్తుంది? దానికి కారణాలు ఏంటో మీరు ఆలోచించండి. అదేవిధంగా మనం అయస్కాంతం యొక్క మరొక ధర్మాల గురించి కూడా తెలుసుకుందాం. అయస్కాంత ధ్రువాల సూత్రం అంటాం దీన్ని. ఇప్పుడు సజాతి ధ్రువాలు ఇక్కడికి వచ్చాయనుకోండి, అలా విజాతి ధ్రువాలు వచ్చాయి. ఇక్కడ విజాతి ధ్రువాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా సజాతి ధ్రువాలు వచ్చాయనుకోండి, సజాతి ధ్రువాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ దూరంగా జరుగుతున్నాయి. దీన్నే మనం ఏమంటామంటే అయస్కాంత ధ్రువాల సూత్రం అంటాం. దీన్ని ఎలా ఉందో తెలుసుకుందామా? అంటే సజాతి అయస్కాంత ధ్రువాలు వికర్షించుకుంటాయి. అదేవిధంగా విజాతి ధ్రువాలు మనకు ఇక్కడ ఆకర్షించుకుంటాయని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం అయస్కాంత బలం అంటే ఏం నేర్చుకున్నాం? ఇంతవరకు అయస్కాంత బలం గురించి తెలుసుకుంటా వచ్చాం కదా. అవంటే రెండు అయస్కాంతాల మధ్య లేదా ఒక అయస్కాంత పదార్థం మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని మనము అయస్కాంత బలం అంటామని మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు మనము స్థావర విద్యుత్ బలాల గురించి తెలుసుకుందాం. స్థావర విద్యుత్ బలాల్లో మనము ఒక బెలూన్ తీసుకున్నాం. బెలూన్ను ఏం చేస్తామంటే మనము కాగితం ముక్కల దగ్గరికి తెచ్చాం. ఆకర్షించాయా? ఆకర్షించడం లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక పేపరు మీద బెలూన్ను కొద్దిసేపు రుద్దుతాం. రుద్దినప్పుడు ఏం చేస్తాయి చూడండి, ఆ బెలూన్ను మనము తిరిగి కాగితం ముక్కల దగ్గరికి తెచ్చినప్పుడు అవి కాగితం ముక్కలను ఆకర్షించాయి. ఇటువంటి బలాన్ని మనం ఏమంటామంటే స్థావర విద్యుత్ బలం అంటాం. ఇలాంటి సందర్భాలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదాహరణకు మీరు మీ టీవీ ముందుకు వెళ్ళి మీ చేతిని టీవీ దగ్గర ఉంచినట్లయితే మీ చేతి మీద ఉన్న వెంట్రుకలు టీవీ వైపుకు లాగుతున్నట్లు లేచి నిలబడతాయి. దీనికి కారణం ఏంటి? స్థావర విద్యుత్ బలమే. టీవీ స్క్రీన్ మీద ఉన్న స్థావర విద్యుత్ బలం వల్ల మీ చేతి వెంట్రుకలు టీవీ స్క్రీన్ వైపుకు ఆకర్షింపబడుతున్నాయి. అదేవిధంగా మీరు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని మీ చేతులను కొద్దిసేపు ప్లాస్టిక్ కుర్చీకి బాగా రుద్దినప్పుడు కూడా మీరు వెంట్రుకలు ప్లాస్టిక్ కుర్చీకి వైపుకు ఆకర్షింపబడ్డాన్ని మీరు గమనించవచ్చు. ఈ స్థావర విద్యుత్ బలం ఎలా జరుగుతుంది? ఉదాహరణకు మనము ఇప్పుడు బెలూన్ తీసుకున్నాం. బెలూన్ ఏం చేస్తున్నాము? మనము మొదట బెలూను కాగితం ముక్కలను ఆకర్షించడం లేదు. అదే పేపర్ మీద బాగా రుద్దినప్పుడు దాని మీద ఒక విద్యుత్ బలం ఏర్పడింది. అదేం చేస్తుంది? కాగితం ముక్కల దగ్గరికి తెచ్చినప్పుడు దాని మీద వ్యతిరేక స్థావర విద్యుత్ బలాన్ని ప్రేరేపించి వాటిని తన వైపుకు లాక్కుంటుంది.
ఇప్పుడు మనం ఒక ఉదాహరణను కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ 2 స్ట్రాలు తీసుకున్నాం. గమనించారా? ఇక్కడ ఒక 2 స్ట్రాలు ఉన్నాయి. ఈ 2 స్ట్రాలలో ఇప్పుడు ఈ స్ట్రాను దీని దగ్గర తీసుకొని వస్తాం. ఇది ఎటువంటి కదలికలు లేవు. ఇప్పుడు ఈ స్ట్రాను ఏం చేస్తామంటే మనం దీన్ని ఆవేశపరచాలి. ఆవేశపరచాలంటే అనేక సార్లు ఈ స్ట్రాను మనము చేతితో కానీ కాగితంతో కానీ అనేక సార్లు దీన్ని బాగా రుద్దాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని బాగా వేడి వచ్చేంత వరకు రుద్దాలి. ఇప్పుడు చూడండి, ఏమన్నా మార్పు వస్తుందా? మార్పును గమనిస్తున్నారా మీరు? మార్పును గమనిస్తున్నారు కదా? ఇంకా కావాలంటే మనం దీన్ని ఇంకా కొంచెము ఇలా కదలడానికి ప్రధానమైన కారణం ఏంటో మీరు గమనించారా? మొదట ఎటువంటి విద్యుతావేశము లేకపోవడం వల్ల వాటి మధ్య ఎటువంటి ఆకర్షణలు కానీ వికర్షణలు కానీ లేవు. ఇప్పుడు మనము ఈ బెలూన్ను బాగా స్ట్రాను బాగా రుద్ది దీన్ని ఆవేశపరచడం ద్వారా దీంట్లో ఒక స్థావర విద్యుత్ బలం వచ్చింది. ఈ స్థావర విద్యుత్ బలము వల్ల దీనిలో మనము సీసా మీద ఉంచిన వాటిలో ఎటువంటి ఆవేశం లేదు. దీనిలో ఆవేశం మనం కలగజేశాం కాబట్టి ఇదేం చేస్తుంది? దీన్ని ఆకర్షిస్తూ ఉంది. ఎందుకు ఆకర్షిస్తూ ఉంది? ఇది మనకు ఎందుకు ఆకర్షణ ఉంది దీంట్లో మీరు బాగా గమనించినట్లయితే దీనిలో ఒక స్థావర విద్యుత్ బలం ఏర్పడింది. ఇదేమవుతుంది? దీనికి వ్యతిరేకమైన స్థావర విద్యుత్ బలాన్ని దీనిలో ప్రేరేపించడం వల్ల మనం దీన్ని దగ్గరగా పెట్టినప్పుడు ఇదేం చేస్తూ ఉంది? దీన్ని ఆకర్షిస్తూ ఉంది అనేది మనం గమనించాలి. అంటే ఇప్పుడు మనము అయస్కాంత బలం గురించి స్థావర విద్యుత్ బలం గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము మరొక బలం కూడా ఉంది. ఏంటి? గురుత్వ బలం. అంటే ఇప్పుడు మనము స్థావర విద్యుత్ బలాన్ని గురించి ఒకసారి దాని యొక్క నిర్వచనాన్ని తెలుసుకుందాం. ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలిగజేసే బలాన్ని మనము స్థావర విద్యుత్ బలం అంటాం. ఇప్పుడు గురుత్వ బలం గురించి 2 మాటలు తెలుసుకుందాం. పండ్లు చెట్టు నుంచి కిందికి పడుతున్నాయి. కారణం ఏంటి? భూమి తన వైపుకు ఏం చేస్తుంది? పండ్లను లాగుతుంది. పైకి విసిరిన రాయి కిందికి పడుతూ ఉంది. కారణం ఏంటి? గురుత్వ బలమే. అదేవిధంగా నదులు సముద్రంలో కలుస్తాయి. దీనికి కారణం కూడా గురుత్వ బలమే. అదేవిధంగా భూమి చుట్టూ వాతావరణం ఉంది. అంటే చంద్రుని మీద వాతావరణం లేదు, భూమి మీద వాతావరణం ఉంది. వాతావరణం వల్లనే మనము బ్రతకగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటి? మన చుట్టూ ఉన్న వాతావరణం గురుత్వ బలం వల్లనే, గురుత్వాకర్షణ బలం వల్లనే వాతావరణం మన భూమి చుట్టూ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి గురుత్వ బలాన్ని మనం ఏ విధంగా చెప్పవచ్చు? ఒక వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్నే మనము గురుత్వ బలం అంటాం. అంటే ఇప్పుడు మనం ఏదైనా వస్తువులను పైకి విసిరేసినప్పుడు కిందికి పడతాయి. అదేవిధంగా మన చేతిలో పెన్ను జారిపోయింది అనుకోండి, కింద పడిపోతుంది. దీనికి కారణము మనకు గురుత్వ బలం. పిల్లలు, ఇంతవరకు మనము బలాల్లో ఉన్న రకాలు, అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటని తెలుసుకున్నాం కదా. ఇంకా మనము ఫలిత బలాల గురించి, తర్వాత క్షేత్ర బలాల గురించి మరికొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని మనము తర్వాత తరగతిలో నేర్చుకుంటాం. ఓకే, బాయ్ చిల్డ్రన్. Thank you.